Hi Shankar. Yeah, hi sir. First, hi everyone. Welcome to the Chartered Academy YouTube channel. First of all, hi Shankar. First of all, congratulations for clearing the Chartered Thank Accountancy course in the very first attempt. I think ఇంటర్ తెలియదు ఫైనల్ అయితే ఫర్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ యూఆర్ క్లియర్ విత్ 381 మార్క్స్. ఐ థింక్ హ్యావ్ 3 exemptions. హ్యావ్ four, 4 exemptions. four. కెన్ ఐ రిపీట్ యువర్ మార్క్స్? ఒకసారి మీ మార్క్స్ చెప్తారా? ఎఫ్ఆర్ FR 62. Sorry, 1 minute. ఐ థింక్ ఎఫ్ఆర్ 62, ఏఎఫ్ఎం 68, 69 somewhere. 69 Hmm. and IBS 78. I think the IDT 60. Yeah, Yes, this is the yeah, marks I I did saw. అవే 65. అనుకుంటాను నేను. Yeah, somewhere. Yes. 65. సో Hmm. అంటే వెరీ ఫస్ట్ అటెంప్ట్, అసలు ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవడమే కష్టం, ఎస్పెషల్లీ అది ఫైనల్. వెరీ ఫస్ట్ అటెంప్ట్ మీకు ఎలా అనిపించింది? అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు సీఏకి రావాలని ఎవరు చెప్పారు? చెప్పాక మీరు ఫౌండేషన్ ఎన్నిసార్లు రాశారు? ఐ మీన్ నాట్ అటెంప్ట్స్ కాదు, ఇంటర్ ఎలా చదివారు? అండ్ వాట్ అబౌట్ యువర్ ట్రైనింగ్ అండ్ వాట్ అబౌట్ యువర్ ఫైనల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇది ఒకసారి ఒక బ్రీఫ్ వ్యూలో ఏమైనా చెప్పగలుగుతారా? అండ్ ఫైనల్ చదివేటప్పుడు మీరు తీసుకున్న థీమ్స్ ఏంటి? ఒక ఫస్ట్ అటెంప్ట్ లో బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం క్లియర్ చేయడానికి మీరు ఫాలో అయిన బుక్స్ ఏంటి, మీరు ఫాలో అయిన మెథడ్స్ ఏంటి అనేది ఒకసారి గోరెట్ శంకర్. So, reason for choosing CA is like I'm not interested in science. That I decided in my 7th standard itself. ఓకే Yeah. So that time I fixed that I will choose CA, and 7th నుంచి ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను సార్. 10th లో ఓకే ఎంఈసీ, 10th తర్వాత ఎంఈసీ జాయిన్ తీసుకున్నాను. ఓకే అండ్ ఎంఈసీ తర్వాత సిఏ ఫౌండేషన్ టైంకి కరోనా స్టార్ట్ అయింది. ఆన్లైన్ కోచింగ్ ఓకే గురుకుల్ అకాడమీ. ఇంటర్మీడియట్ నుంచి నేను గురుకుల గురుకుల్ అకాడమీ. అనే ఓకే గురుకుల్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ విజయవాడ. ఓకే ఐ గాట్ ఫ్రమ్ ఇట్. ఇంటర్మీడియట్ టు సిఏ ఇంటర్ కంప్లీట్లీ అక్కడే. ఫౌండేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్ బోత్. ఓకే యు ఆర్ క్లియర్ యువర్ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ ఆల్సో యా ఫస్ట్ అటెంప్ట్. ఇట్స్ వెరీ నైస్. యా ఫ్రమ్ గురుకుల్. ఎస్. సో లైక్ సిఏ ఫైనల్ నా జర్నీ వచ్చేసి ఫస్ట్ ఎఫ్ఆర్తో స్టార్ట్ చేశాను, లైక్ ఆఫ్టర్ 6 months ఆఫ్ స్టార్టింగ్ మై ఆర్టికల్షిప్. ఓకే యా. సో అంటే ఇప్పుడు ఏప్రిల్లో ఆర్టికల్షిప్ లోనే నీ కోచింగ్ కంప్లీట్ చేశారా మీరు, లేదా యా ఆర్టికల్షిప్ లో యు డిడ్ So I యువర్ got కోచింగ్? 4 months for exam preparation leave. So before starting of ఎస్, the 4 month itself, I was completed with all my classes except for audit. That I have not ఎక్సెప్ట్ taken ఫర్ any ఆడిట్. classes. Yeah. ఓకే So revision start చేసే టైంకి I was completely done with my classes. So only for the revision. ఓకే And రివిజన్ వచ్చేసి మీ అకాడమీలో స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ అటెంప్టెడ్ లైక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ యువర్ స్కెడ్యూల్డ్ ఎగ్జామ్స్. చాప్టర్ వైజ్ మీరు కండక్ట్ చేసిన ఓకే అన్ని ఎగ్జామ్స్ రాశాను. అండ్ 1 ఓకే మాక్ పేపర్ కూడా ఐసీఏ ఓకే ఎంటీపీ 1 సిరీస్ 1 కంప్లీట్ చేశాను. సో ఓకే సిఏ ఫైనల్కి స్పెసిఫిక్గా అంటే 4 months ప్రిపరేషన్ లీవ్ తీసుకున్నాను సార్. ఆ 4 monthsలో ఓకే కంప్లీట్గా రివిజన్. ఓకే ఫస్ట్ 2.5 months వరకు నాకు ఫస్ట్ రివిజన్కి కంప్లీట్గా సరిపోయింది. ఓకే ఇంక్లూడింగ్ ఆడిట్ని నేను ఫస్ట్ టైం ఫ్రెష్గా స్టార్ట్ చేసా అప్పుడే. అప్పటి వరకు నో ఐడియా ఆన్ ద ఓకే సిలబస్ ఎట్ ఆల్. నో ఐడియా. అసలు సిలబస్ మీద కానీ కంటెంట్ మీద కానీ ఏమి ఏం అప్పటి ఐడియా వరకు అసలు లేదు. బుక్ ఓపెన్ జస్ట్ చేయలేదు, ఏమీ 4 లేదు. months ఫస్ట్ టైం తో రీడ్ అయ్యారు. ఓకే యా. అండ్ ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం కూడా ఎప్పుడో క్లాసెస్ విన్నాను. ఎఫ్ఆర్ అయితే 6 monthsకే స్టార్ట్ చేశాను అన్నాను కదా. కంప్లీట్లీ రివిజన్ స్టార్ట్ చేసే టైంకి అసలు ఏం గుర్తులేదు. ఓకే అయితే అది అందరికీ కామన్. ఐ థింక్ ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసే ఇక వాళ్ళందరికీ ఆర్టికల్స్ ఎప్పుడో క్లాసెస్ వింటారు ఫస్ట్ సబ్జెక్ట్. అవును, తర్వాత బట్ రివిజన్ మర్చిపోతాం, స్టార్ట్ చేసే డెఫినెట్ గా టైంకి మనం మర్చిపోతాం. ఎస్. సో అది నాకు ఆల్మోస్ట్ 2 years గ్యాప్, 1.5 year వరకు గ్యాప్ వచ్చింది క్లాసెస్ ఎండ్ అయిన టైం నుంచి నేను రివిజన్ చేసే టైంకి. స్టిల్ ఓకే లైక్ ఎఫ్ఆర్ ఎక్కువ టైం పట్టేది ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ రివైజ్ చేసేటప్పుడు కానీ. సో స్టిల్ అవన్నీ చూసుకున్నా సరే 2.5 months నాకు కంప్లీట్గా ఏ చాయిస్ తీసుకోకుండా సిలబస్లో 100% సిలబస్ ఓకే 2.5 months ఫస్ట్ రివిజన్. ఫస్ట్ వీక్ ఇట్స్ వెరీ గుడ్. ఎస్. సో ఆ 2.5 months చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాశాను. ఇట్ ఈస్ చాలా అవసరం అనిపించింది చాప్టర్ వైజ్ రాయటం. ఇన్ డెప్త్ ఈచ్ చాప్టర్లోకి వెళ్ళి మల్టిపుల్ యాంగిల్స్లో చూడటం, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయటం. ఫస్ట్ డివిజన్ ఓకే వరకు ఐసీఏ మాడ్యూల్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నాను. తర్వాత క్వశ్చన్ బ్యాంక్లోవి వాట్ ఎవర్ అవైలబుల్ ఫర్ మీ, లైక్ ప్రీవియస్ ఓకే క్వశ్చన్ పేపర్స్ కానీ ఆర్టీపీస్ కానీ ఇన్ని అవైలబుల్గా ఉన్న వరకు నా లిమిటెడ్ రిసోర్సెస్తోనే చూసాను. ఎక్కువ వెళ్ళలేదు, ఎక్కువ క్వశ్చన్స్ కానీ డిఫరెంట్గా ట్రై ఓన్లీ చేద్దామని యూ వెళ్ళలేదు. ఓన్లీ ఐసీఎస్ స్టడీ మ్యాట్, ఆర్టీపీస్ అండ్ ఎండిపీస్. ఆర్టీపీస్ అండ్ బట్ చాలా ఎంటీపీస్. మంది ఈ రోజున్న నోషన్ నేను మాట్లాడకే, సారీ టు ఇంటరప్ట్,
ఈ- ఆ, ఈ రోజున నోషన్ ఏంటంటే మేము ఎన్ని బుక్కులు చదివినా ఫెయిల్ అయిపోతున్నాం సిఏ ఫైనల్. ద ఏ విల్ మేక్ ద Yeah. క్వశ్చన్స్. సో వాట్ వాట్ ఈస్ ద యువర్ సొల్యూషన్ టు ద దోస్ స్టూడెంట్స్? ఎందుకంటే యు ఆర్ వెరీ యంగ్ చార్ట్ అకౌంట్. ఐ థింక్ యు ఆర్ 21, 22. 22. యు ఆర్ 21, 22. మీ ఆల్సో క్వాలిఫైడ్ అట్ ద సేమ్ ఏజ్. 22 లో నేను క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెన్సీ. బట్ చాలా మంది దగ్గర ఉన్న నోషన్ బీయింగ్, ఎందుకంటే ఈ రోజు నువ్వు నా స్టూడెంటే, నా ఫెయిల్ అయినోడు కూడా నా స్టూడెంటే ఉండి ఉంటాడు. బట్ అంటే వై దే ఆర్ ఫెయిల్ టు గెట్ దట్. అండ్ నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నా సెషన్ చూసినప్పుడు ఒకటే చెప్తాను, స్టిక్ విత్ స్టడీ మ్యాట్, స్టిక్ విత్ స్టడీ మ్యాట్, స్టిక్ విత్ స్టడీ మ్యాట్. ఏ క్వాలిఫైడ్ అయినా మాట్లాడేది అదే మాట. బట్ ఎందుకు స్టూడెంట్స్ రకరకాల ఆదర్స్ తీసుకొని ఫెయిల్ అవుతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. సో ఓన్లీ స్టడీ మ్యాట్ చదివి ఆర్టీపీస్ రీసెంట్ 2-3 ఆర్టీపీస్ చదివి కెన్ ఏబుల్ టు క్లియర్ ఎగ్జామ్. ఎందుకంటే మీరు క్లియర్ Yes. చేసిన నార్మల్ పేపర్స్ ఏం కాదు, చాలా టఫ్ పేపర్స్. సో మీరు చదివిన సోర్స్ ఒకసారి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే మీరు చదివింది ఏంటంటే ఓన్లీ స్టడీ మ్యాటేనా? అంటే ఆడిట్ వరకు కంప్లీట్లీ ఓన్లీ స్టడీ మెటీరియల్ విత్ శుభం ఓకే, కేశవాని క్వశ్చన్ బ్యాంక్ ఓన్లీ ఫర్ ద ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్. ఓకే, ఓన్లీ స్టడీ మెటీరియల్ అండ్ వన్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ రైటింగ్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. ఐ డిడ్ లైక్ ప్రతి ఓకే, క్వశ్చన్ ని కాన్సెప్ట్ మొత్తం చదివామండి ఫస్ట్ టైం, మొత్తం సిలబస్ చాప్టర్ అంతా. తర్వాత క్వశ్చన్ ఓకే, బ్యాంక్ తీసుకుని ఆ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఓకే, వాట్ ఎవర్ లైక్ నాకు మ్యాచ్ అవుతుందా లేదా, కీవర్డ్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని అలా సెల్ఫ్ వాల్యుయేషన్ చేసుకున్నాను. ఓకే. అది అంటే మీరు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కాకుండా ఇది ఎడిషనల్ గా చేసింది. అండ్ ఇది మీరు additional కండక్ట్ చేసిన కూడా. ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లో మళ్ళీ జనరల్ గానే ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రెజెంటేషన్ అంతా అప్పటి నుంచే ప్రాక్టీస్ చేశాను. మల్టిపుల్ రిటర్న్ ఓకే. ప్రాక్టీసెస్ హెల్ప్ చేశాయి. డన్ అండ్ విత్ మల్టిపుల్ సోర్స్ రిటర్న్ ప్రాక్టీస్. వచ్చేసి మెజారిటీ ఐ ప్రిఫర్డ్ ఫ్రమ్ ఐసీఏ మాడ్యూల్ ఇట్ సెల్ఫ్ క్వశ్చన్స్ వరకు అండ్ కాన్సెప్ట్ ఓకే, నోట్. క్వశ్చన్స్ ఓకే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే సేమ్ మోడల్ మీద ఎన్ని క్వశ్చన్స్ చేసినా సరే నీకు వచ్చే లాజిక్ ఒకటే. అవును, మేబీ సేమ్ లాజిక్. ఈవెన్ ఇన్ ద సో ఏఎఫ్ఎం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కువ మంది ఏంటంటే మల్టిపుల్ మోడల్స్ క్వశ్చన్ చేస్తారు. ఈవెన్ మా క్వశ్చన్ పేపర్ చూస్తే చాలా డిఫికల్ట్ పేపర్. ఈవెన్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. స్టిల్ ఐ స్కోర్ 69 ఇన్ దట్. ఎస్, అండ్ దట్స్ ఐ వెరీ గుడ్ మార్క్స్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఓన్లీ ఫ్రమ్ ద మాడ్యూల్. యా, సో ఐ ఓకే, యూ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ ఫ్రమ్ ద ఓన్లీ ఫ్రమ్ మాడ్యూల్ ద మాడ్యూల్, క్వశ్చన్స్. యూ గెట్ ద 69. దట్స్ అ వెరీ గుడ్ ఎస్. గుడ్ మార్క్స్ ఐ థింక్ శంకర్. ఎందుకంటే ఓన్లీ మాడ్యూల్ నుంచి ఈ రోజు ఎలా ఉన్నారంటే స్టూడెంట్ ఎలా ఉన్నారంటే, ఐ డన్ అంటే 500-600 క్వశ్చన్ ఫ్రమ్ వన్ ఆదర్, బట్ ఐఎమ్ నాట్ క్లియర్. సో దే థింక్ they would do take another other who have another 700 questions, who have provided another 700 questions. Student mindsets ఎక్కువ అలా ఉంది. సో యు ఆర్ ద గుడ్ ఇన్స్పిరేషన్ టు ద స్టూడెంట్. ఎందుకంటే ఒక 230-240 క్వశ్చన్స్ ఉంటాయి. ఐ థింక్ అంతకంటే ఎక్కువ మాడ్యూల్లో 240 క్వశ్చన్స్ ఉంటాయి. 240-250 చదివి మీరు 69 స్కోర్ చేశారంటే, సో మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు స్టూడెంట్ కి. సో యూ కెన్ rely on the module, we can easily get the 60-70 marks. But the Yeah. subjective condition, you should be good at the concepts. అంటే ఆ క్వశ్చన్ ని రివర్స్ క్యాల్కులేషన్ లో ఇచ్చినా సరే హ్యాండిల్ చేసేదట. అంటే లాజిక్ ని క్వశ్చన్ ని రిమెంబర్ Okay. చేయడం కాకుండా లాజిక్ ని అర్థం చేసుకుని ఆ క్వశ్చన్ డిఫరెంట్ గా అడిగినా సరే, డిఫరెంట్ అంటే ఏం లేదు. మాకు నా క్వశ్చన్ పేపర్ ప్రకారం ఏంటంటే రివర్స్ క్యాల్కులేషన్. మా మాడ్యూల్లో టాప్ డౌన్ అప్రోచ్ ఉంటే ఇక్కడ బాటమ్ డౌన్ ఇచ్చారు. అవును, అది ఆర్టీపీస్ ఎంటీపీస్ లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా కొన్ని చేశాను, చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చూసినప్పుడల్లా ఇంతవరకు చేసింది వేస్ట్ అనిపించిన సెల్ఫ్ డౌట్స్ ఎన్నోసార్లు వచ్చింది. అవి అది వచ్చినా కానీ జనరల్లీ ఇట్స్ క్రియేట్, ఓకే, ఈవెన్ లైక్ దట్ ఈస్ ద మాడ్యూల్లో కూడా పాయింట్. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని వస్తే అది చాయిస్ వరకు, లేదా ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా నేను చాయిస్ తీసుకుంటాను, లేదా ఐ విల్ ట్రై చేస్తా. ఒకవేళ అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద మార్క్స్ కంప్లీట్ గా బ్లాంక్ వదలకుండా కొంచెమైనా చేసుకునేటట్లు చేసి అలా ప్రాక్టీస్ చేశాను. ఎఫ్ఆర్ అండ్ ఏఎఫ్ఎం ఓకే, వరకు ఐసీఏ మాడ్యూల్స్ ఆర్ ద బెస్ట్. ఒక ఐసీ కాన్సెప్ట్ మాడ్యూల్స్ ఆర్ నోట్స్ ద బెస్ట్. రిఫర్ చేసుకుంటూ ఐసీఏ మాడ్యూల్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తే సఫిషియంట్. యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ క్లియర్. ఎస్. ఎందుకంటే మొన్న వచ్చింది టఫెస్ట్ పేపర్, మొన్న వచ్చింది ఏమి ఈజియెస్ట్ పేపర్ కాదు. మొన్న వచ్చింది ఎందుకు వై టఫెస్ట్ అండ్ ఎందుకంటే క్వశ్చన్స్ యాక్సిస్ క్వశ్చన్స్ కనిపించలేదు. ఈవెన్ అంతే కదా, లైక్ యాక్సిస్ డైరెక్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కడా కనిపించలేదు, లేవు. డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. ద క్వశ్చన్ విల్ బి ఇండైరెక్ట్లీ ట్విస్టెడ్, ఇండైరెక్ట్ గా ట్విస్ట్ చేశాడు. సో కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే మనం ఏం చేస్తే బెటర్ కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ అవుతామంటారు, అంటే యాజ్ పర్ యువర్ ఒపీనియన్? కాన్సెప్ట్ గా స్ట్రాంగ్ అంటే లైక్ ఫస్ట్ వరకు ప్రిఫరెన్స్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేశాక 1 or 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ట్రై చేసినప్పుడు ఎలా థింక్ చేస్తున్నాము
ఆ క్వశ్చన్ని. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రావట్లేదు అనేది సెకండరీ. మనం ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ ఏ స్టెప్తో స్టార్ట్ అవుతున్నాం అనేది కరెక్ట్గా ఉంటే అక్కడ నుంచి నువ్వు స్టార్ట్ అవును చేసేదంతా ఆన్సర్ అనేది సెకండరీ. ఫస్ట్ స్టెప్ అనేది అవును ఫౌండేషన్. లైక్ ఈ క్వశ్చన్కి అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టాండర్డ్ ఏదో రికగ్నైజ్ చేసావు, ఆ స్టాండర్డ్లోనే డిస్క్లోజర్ అడుగుతున్నారా లేదా ఆన్సర్ లైక్ పర్టికులర్ క్యాల్కులేషన్ మీద ఫోకస్ పెడుతున్నారా అనేది. అలా ఫస్ట్ స్టెప్ అనేది క్వశ్చన్కి ఏం అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్ నుంచి అడుగుతున్నారు, ఎలా స్టార్ట్ చేయాలి, అవి క్లారిటీ ఉంటే కనుక మనకు సరిపోతుంది అనిపించింది. కాన్సెప్ట్ క్లారిటీ అంటే అదే అనిపిస్తుంది సార్. డిఫరెంట్ ఎక్కువ డిఫికల్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే నా కాన్సెప్ట్ క్లారిటీ ఉంది అనేది చెప్పలేం. ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి ఓకే అలానే వేరే క్వశ్చన్ ఇస్తే చేయలేకపోవచ్చు. ఓకే ఐ గాట్ ఇట్. మేబీ మనకున్న లిమిటెడ్ రిసోర్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకొని వీ హ్యావ్ టు గో టు విత్ నెంబర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆఫ్ ఇట్. టైమ్స్ చేస్తూ కాన్ఫిడెన్స్. సో మీరు ఎన్ని రివిజన్స్ కంప్లీట్ చేయగలిగారండి ఈ 4 months ఆఫ్ టైంలో? 2 రివిజన్స్ 3? సో 4 monthsలో ఎగ్జాక్ట్గా వచ్చి నాకు 3.5 months. ఫస్ట్ 2 weeks సెల్ఫ్ బేస్డ్ మాడ్యూల్స్లో నాకు 2 weeks అయిపోయింది. ఐ జూలై థింక్ మా మిడ్లో దగ్గర స్టార్ట్ మీరు చేసా వచ్చింది కూడా యాక్చువల్లీ. ఆగస్ట్లోనే వచ్చారనుకుంటా. ఆగస్ట్ జూలై. జూలై మిడ్ అవును యాక్చువల్లీ జూలై 13th ఫస్ట్ డే ఆఫ్ ఇన్ యువర్ అకాడమీ ఫస్ట్ డే స్టార్ట్ చేసింది నేను. జూలై అవును 13th నుంచి జూలై 13th అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఎండింగ్కి నా ఫస్ట్ సీజన్ అయిపోయింది కంప్లీట్గా. ఓకే తర్వాత అక్టోబర్లో మాక్ పేపర్ స్టార్ట్ చేశా ఫర్ 18 days, 3 days ఫర్ ఈచ్ పేపర్ ఇంక్లూడింగ్ ఐబిఎస్. ఓకే సో 3 daysలో నాకు ఫుల్ సిలబస్ని కవర్ చేశా. ఆ సెకండ్ రీజన్కి వచ్చేసరికి ఏం చేశానంటే కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్ని చూసుకున్నా. ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ ఐసీఎం మాడ్యూల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఫిల్టర్ చేసేసుకున్నాను. అందులో కూడా ఈజీ క్వశ్చన్స్ అయితే ఓన్లీ ఓకే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయితే కాన్సెప్ట్ చూసుకుని క్వశ్చన్స్ స్కిప్ చేశాను. డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, ఇంక్లూడింగ్ లైక్ రిటర్న్ ప్రాక్టీస్. ఈవెన్ ఆ 3 daysలో కూడా రిటర్న్ ప్రాక్టీస్ చేశాను చాప్టర్కి ఒక 2-3 క్వశ్చన్స్ వరకు. ఓకే సో గాట్ 18 ఇట్. daysలో నా సెకండ్ రీజన్ కంప్లీట్ అయింది, ఇంక్లూడింగ్ లైక్ 3 hours ఒక ఎగ్జామ్ వరకు అలొకేట్ చేస్తే. అవి తీసేసినా సరే 18 daysలో సరిపోయింది. 18 daysలో మళ్ళీ అక్టోబర్ 18th నుంచి మీరు ఎలా అప్రోచ్ అయ్యారండి? అక్టోబర్ 18th నుంచి సో సెకండ్ రీజన్ వచ్చేసరికి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. మాక్ పేపర్ రాశాక చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. ఈచ్ అండ్ ఎవ్రీ అవును పేపర్ని సెల్ఫ్ వాల్యుయేషన్ చేసుకున్నాను. ఓకే అరౌండ్ 50 సెల్ఫ్ వాల్యుయేషన్ నేను 50 to 60 అలానే, అంతకుమించి ఎక్కువ ఏం రాలేదు. బట్ క్వశ్చన్ ఓకే ట్యాకిల్ చేసిన విధానం అనేది నాకు కొంచెం కాన్ఫిడెన్స్ చాలా వరకు ఇచ్చింది. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం సెల్ఫ్ వాల్యుయేషన్ చేసుకుని డిస్కస్ చేసుకున్నాము ఎక్కడ ల్యాగ్ ఉన్నాము, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన ఏరియాస్ ఏమేమి ఉన్నాయని. సో 18th నుంచి 25th వరకు నాకు టైం ఉంది. 25th నుంచి ఎఫ్ఆర్ స్టార్ట్ చేశాను. 20 ఓకే ఐ థింక్ 27th అనుకుంటా, నవంబర్ 3rd నుంచి పోస్ట్ పోన్ అయినప్పుడు ఇనీషియల్ ప్లాన్ వచ్చి 25th 27. నుంచి స్టార్ట్ చేద్దామని. సో 27 ఆ 2 ఓకే days నేను ఇంకా 18th to 27th ఒక 10 days వరకు ఉంది. ఆ 10 days ఏంటంటే ఎఫ్ఆర్ని వదిలేసి అసలు టచ్ చేయలేదు ఆ 10 days. రిమైనింగ్ సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉన్నవి ఈచ్ సబ్జెక్ట్కి ఒక 3 hours అలొకేట్ చేసినట్లు ఉన్నాను. ఈచ్ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా లేకపోయినా లేదా ఈజీ అయినా సరే ఇంకోసారి రిపీట్ చేస్తే బెటర్ అనిపించిన కాన్సెప్ట్స్ అన్నీ ఒక 3 hours చొప్పున. మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ ఒక ఐ థింక్ 2 to 5 ఒక సబ్జెక్ట్ అలా ప్లాన్ చేసుకున్నాను. సో ఆ 4 సబ్జెక్ట్స్ని 3 hours చొప్పున అలొకేట్ చేసి డౌట్ ఉన్నా లేదా సరే ఎక్కడైనా ఇంకోసారి రివైజ్ చేయాల్సిన అనిపించిన టాపిక్స్ అన్ని ఆ 10 daysలో కవర్ చేశాను. అండ్ గాట్ 1.5 days షెడ్యూల్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మొత్తం నేను సమ్మరైజ్ చేసుకోవడానికి అలొకేట్ చేసుకున్నాను. అంటే ఆ 3 1 రివిజన్స్లోనే week. ఆ 1.5 daysకి ఏం చేయాలి అనేది మొత్తం ప్లాన్ చేసుకున్నాను. క్వశ్చన్స్ అన్ని ఏమైనా రిపిటేటివ్ క్వశ్చన్స్ అనిపించినా, కాన్సెప్ట్స్ ఏవేవి రివైజ్ చేయాలి. మెజారిటీ ఏంటంటే ఐసీఎం మాడ్యూల్స్లో క్వశ్చన్సే చూసాను, కాన్సెప్ట్స్ ఎక్కువ చూడలేదు. ఆ 1.5 daysలో మనకేంటంటే ఎక్కువ కాన్సెప్ట్ చూడాలా క్వశ్చన్ చూడాలా కన్ఫ్యూజన్. అప్పుడు ఈవెన్ ఐసీఎం మాడ్యూల్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయలేము ఎక్కువ పెట్టుకున్నామంటే. సో ఎంతవరకు క్వశ్చన్స్ కవర్ చేయాలి, కాన్సెప్ట్ నోట్స్ మొత్తం చూశాను 1.5 daysలో. అండ్ హైలైటెడ్ క్వశ్చన్స్ ఎంత కొన్ని చాప్టర్ వైజ్ ఒక 2-3 క్వశ్చన్స్ టిక్ చేసుకుని ఉంటా. సమ్ చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ స్కిప్ చేస్తాను. ఎక్కువ ప్రిఫరెన్స్ అలా ఈ కాన్సెప్ట్ నోట్స్కి ఎక్కువ చూశాను. కాన్సెప్ట్స్ క్లారిటీ ఉందా అంటే లైక్ గుర్తుంచుకోవాలి అవి మెయిన్ ప్రొవిజన్ గుర్తొస్తేనే కదా ఆన్సర్ స్టార్ట్ చేసేది. ప్రొవిజన్ క్లారిటీ ఉందా, అవును కంక్లూజన్ మే గో రాంగ్. ఆడిట్ చూస్తే నాకు అట్లీస్ట్ ప్రొవిజన్ వరకు మార్క్స్ పడి ఉంటాయి అనుకుంటున్నాను. కంక్లూజన్లో 50-50 ఛాన్సెస్ ఉంది, అయితే కరెక్ట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు నా కంక్లూజన్ అనేది. బట్ రాసిన ప్రొవిజన్ వరకు కరెక్ట్ ఉందా లేదా అనేది అది వరకు చూసుకున్నాను. ఆ 10 days ఏంటంటే ఆ 1.5 daysలో ఇంకేమైనా అడిషనల్గా చేయాల్సిన ఉందా అని చెప్పేసి వాటికి చూసుకుంటూ అలా ప్రిపేర్ అయ్యాను. ఆ 1.5 days వరకు
నేను ఏవే మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవాలి, ఏవే క్వశ్చన్స్ చూసుకోవాలి, కాన్సెప్ట్ నోట్స్లో ఎంత ఉంది, అది మాడ్యూల్స్ ఆర్ క్వశ్చన్ బ్యాంక్స్లో ఎంత చూడాలి అనేది. I got it. I understand. So, from your journey, what you understand and the conceptual clarity is the most needed, along with consistency. మీ డైలీ రొటీన్ ఎలా ఉండేదండి? అంటే చాలా మంది, సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అండి. అంటే బీయింగ్ ఏ మెంటర్ అవ్వచ్చు, బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, బీయింగ్ ఏ స్టూడెంట్ అవ్వచ్చు, వాట్ ఐ ఫెల్ట్, అందరూ ఏం చేస్తారంటే ఒక రోజేమో మార్నింగ్ వస్తారు, ఒక రోజేమో నైట్ అంతా చదువుతారు, ఒక రోజేమో మార్నింగ్ చదువుతారు. అంటే ఎలా ఉండాలి అసలు డైలీ రొటీన్? అసలు ఎన్ని అవర్స్ చదవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, అసలు అది ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది డైలీ రొటీన్ కానీ ఏంటి? దట్స్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో డైలీ రొటీన్ వచ్చేసి డిఫర్స్ సార్ ఎగ్జాక్ట్లీ. కొంతమంది 6 అవర్స్ సరిపోవచ్చు, కొంతమందికి 12 అవర్స్. నాకు వచ్చేసి 8 to 10 నా యావరేజ్ స్టడీ టైం వచ్చేసి. మార్నింగ్ 8:30 to 9 మధ్యలో స్టార్ట్ చేసేవాడిని. మీరు అకాడమీలో 8:30కి డోర్స్ క్లోజ్ కదా, 8:30కి మాక్సిమం 3 months నేను రీచ్ అయ్యాను. 4 monthsలో 3 months వరకు 8:30 కల్లా నేను అకాడమీకి వచ్చి రీచ్ అయిపోయేవాడిని 8:30. అండ్ నైట్ 8 వరకు రెగ్యులర్గా రివైజ్ చేసేవాడిని. 8:30 to 1 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ Okay. తీసి 8:30 to 1 ఆర్ 9 వేసుకున్నా సరే 9 to 1 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్. ఆ 1 తర్వాత మళ్ళీ 2:30 వరకు 2:30కి వచ్చేవాళ్ళం. 2:30 to 5:30 ఆర్ 6, 5:30 3 hours, 5:30 to 6 ఇంకో హాఫ్ అన్ అవర్ బ్రేక్, మళ్ళీ 6 to 8 తర్వాత మళ్ళీ 9 or 9:30కి అలా వచ్చేవాడిని. అది ఆ 9:30 నుంచి అనేది అడిషనల్గా నేను ఎడిషనల్ ప్రిపరేషన్ అనేది. అంటే 8:30 to 8 అనేది మీరు ఇచ్చిన షెడ్యూల్లో ఉన్న టాపిక్స్ చూసుకునేవాడిని. ఆ టాపిక్స్ వరకు నాకు Okay. ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఆ చాప్టర్లో క్వశ్చన్స్. తర్వాత 9 or 9:30 నుంచి 11 వరకు ఉండేవాడిని స్టడీ హాల్లో. 9:30 నుంచి ఏంటంటే ఎడిషనల్గా నేను రివైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ, క్వశ్చన్ బ్యాంక్ లేదంటే డిఫరెంట్ క్వశ్చన్ ఉందా, ఆర్టీపీస్లో ఏమైనా నేను చూడాల్సింది ఉందా, లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఆ 9:30 to 11 టైం యూస్ చేసుకున్నాను. అంటే షెడ్యూల్కి సంబంధం లేని పీరియడ్ టాపిక్స్ కానీ ఆర్ ఆల్రెడీ రివైజ్ Okay. చేసినవే ఎక్కడైనా నేను మిస్ అయినా ఆ 2 days నాకు సఫిషియంట్ అనిపించలేదు. 1 or 2 క్వశ్చన్స్ నేను ఇంకా చేయలేదు, బట్ ఆ 2 daysకి అవే అనుకున్నాను కదా, ఇంకా అలా స్కిప్ చేసి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోయేవాడిని. ఆ 3rd day వచ్చింది అంటే ఎగ్జామ్ రాసేసి. అలా మిగిలిపోయినవి Okay. అన్ని 9:30 to 11లో కవర్ చేసుకునేవాడిని. I got it. సో 8:30 to 11 నా ప్రిపరేషన్ టైం. That's the good plan actually, good time. Actually, most of we also done that time only. ఆ టైంలో చదివితే కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ సో ఆఫ్లైన్ బెస్ట్, సో యూ లుకింగ్ ఫర్ ఎంటైర్లీ ఆఫ్లైన్ స్టడీ అవర్స్, Yes. ఎంటైర్లీ ఆఫ్లైన్ స్టడీ అవర్స్ కోసం మీరు చూశారు. అండ్ స్టడీ అవర్స్ కంటే అకాడమీ అనేది మీకు బెస్ట్ అనిపిస్తుంది, ఓన్లీ ఫర్ ద డిసిప్లిన్ పర్పస్. డిసిప్లిన్, ఎస్. అండ్ మెంటర్స్ కూడా, ఐ మీన్, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ సిఏ ఫ్యాకల్టీ ఉంటే బెటర్ అనిపించింది. ఓకే, అది బెటర్. సో మీరు అనుకునే అని ప్రతి మీకు చార్టర్స్ అకాడమీలో దొరికాయండి? అంటే వాట్ యూ ఎక్స్పెక్టెడ్ టు కమ్ హియర్, మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటారు కదా డెఫినెట్గా. సో లైక్ నా ఫస్ట్ చెప్పేసాను, ఆఫ్లైన్ ఒక షెడ్యూల్ కావాలి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సాటిస్ఫైడ్, రిమైనింగ్ అడిషనల్ గా మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ అంతా కంప్లీట్లీ ఫైన్ సార్. ఓకే, కంప్లీట్లీ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ యూ కెన్ రిఫర్ అవర్ మా అకాడమీ ఎవరైనా చూస్ చేసుకోవాలంటే మీరు చెప్తారంటే నెక్స్ట్, ఎందుకంటే మీరు ఆర్టికల్స్లో ఉన్నారు కాబట్టి మీకే ఎక్కువ మంది తెలుసుంటారు మాకంటే. ఐ ఆల్రెడీ డిడ్, ఐ రిఫర్డ్. ఇప్పుడు మీ అటెంప్ట్ రాసే వాళ్ళు చాలా మంది. ఓకే, 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 థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీఆర్ విషింగ్ ఫర్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వీ వాంట్ టు సీ ద మోర్ సక్సెస్ఫుల్ యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్. బీయింగ్ ఏ ప్రొఫెషనల్గా కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాం. అంటే బీయింగ్ ఏ స్టూడెంట్గా సక్సెస్ఫుల్ అయ్యారు యాజ్ ఎ ప్రొఫెషన్గా, బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్గా కూడా యూ షుడ్ బి రీచ్ టు ద మోర్ హైట్స్, ఇంకా చాలా ఎక్కువ హైట్స్కి రీచ్ అవ్వాలి. బట్ మీ జర్నీ అనేది చాలా బాగుందండి. అన్ని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు, 3-4 monthsలో సిఏ ఫైనల్ క్లియర్ చేశారు, అది విత్ ఐసీఏ స్టడీ మ్యాథ్స్ తోటి. చాలా మందికి మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. కన్సిస్టెన్సీ కానీ, మీరు మెయింటైన్ చేసిన డిసిప్లిన్ కానీ, మీరు మిమ్మల్ని నమ్మి వచ్చి చూస్ చేసుకుంది కానీ, అండ్ ఇది దట్ ఈస్ అ వెరీ థింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ అవర్ అకాడమీ. డెఫినెట్లీ వీ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ జయశంకర్స్ లైక్ యూ. ఇంకా ఎక్కువ మంది మేము ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం మీలాగే. డెఫినెట్లీ ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ ఆఫ్ అవర్ థీమ్స్. మాకు నెక్స్ట్ ఇది బిగినింగ్ మాత్రమే. మేము ఒక 1.5
అటెంప్ట్స్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్స్ వస్తే వాంట్ టు ప్రొడ్యూస్. ఫస్ట్ అటెంప్ట్ మాకు ముగ్గురు వచ్చారు, ముగ్గురిని మేము పాస్ చేసి పంపించాం. మాకు వచ్చింది 3 మెంబర్స్. ఫర్ ఫస్ట్ అటెంప్ట్ వీ హ్యావ్ గెటెడ్ 3 మెంబర్స్ ఓన్లీ. 3 మెంబర్స్ వీళ్ళకి. ఓం కంది ఆల్సో ఇక 340తో తను క్లియర్ చేశాడు. అండ్ అండి ఇక్కడ డోర్స్ వేయటం అనేది మీకు ఎలా అనిపించింది? అంటే మేము చాలా స్ట్రిక్ట్ కదా, అది దాని మీద మీ ఒపీనియన్? ఓకే. కన్సిడర్ మీ ఓకే. 8:30కి రీచ్ అయ్యారు. ఓకే అండి. అది. థ్యాంక్ యూ జయశంకర్ గారు ఫర్ గివింగ్ చాలా బెటర్‌గా అనిపించింది. అండ్ క్వెషన్ పేపర్స్ ఎలా అనిపించాయండి మా దగ్గర మీకు? బెటర్ క్వెషన్ పేపర్స్. ఎందుకంటే మీకు ఆర్టీపీ కూడా మీరు ప్రాక్టీస్ అవుతారు కదా! అదే. అండ్ నెక్స్ట్ మీ కెరియర్ బిగ్ 4లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీరు? లేదా వీ వాంట్ టు చూస్ సమ్ అదర్ థింగ్స్? Oh, you did your articleship from PwC. Okay. So you're still in your articleship. Still you're in articleship. అంటే ఆర్టికల్షిప్ కంప్లీట్ అవ్వకముందే సీఏలు అవ్వడం అనేది కొంచెం కష్టం. ఈ రోజు చాలా కష్టపడ బట్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు ఫర్ గివెన్ వాల్యుబుల్ టైమ్ టు యూ. వాల్యుబుల్ టైమ్ టు అవర్ అకాడమీ అండ్ అవర్ థింగ్స్. అండ్ మేము ఖచ్చితంగా మీ సక్సెస్లో ఒక పార్ట్ అయినందుకు వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ వీ విల్ మీట్ ఇన్ ఫేస్ టు ఫేస్. మనం హైదరాబాద్లో ఒకసారి కలుద్దాం, పిలుస్తాను. యాక్చువల్గా టైం కన్స్ట్రైన్ వల్ల మనం ఈ మీటింగ్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ వీ అరేంజ్ ఏ గుడ్ ఒక మంచి ఫంక్షన్ లాగా చేద్దాం మనం. వెల్ డూ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ శంకర్. అమ్మ పీడబ్ల్యూసీలు అంట కదా.